శ్రీ శ్రీ దేశిరాజు పెదబాపయ్య గారి జీవన స్మృతి 9వ భాగం 10/3/24. దీన్ని రాసిన వారు కామరాజు, శ్రీ కామరాజు హనుమంతరావు. 16వ ప్రకరణంలో కొన్న జీవిత ఫలిత నిజమైన స్వాభివృద్ధి యొక్క ఫలాలే పరోపకార కార్య. ఇతరులతో సంబంధం లేక తనకు తాను జీవించే స్వార్థపరాయణుడు. అభివృద్ధి కేవలం తాత్కాలికం, యథార్థమైన ఔన్నత్యాన్ని చెందిన మానవుడు ఇతరులతో ఐక్యం చెంది పరోపకార జీవనం గడుపుతాడు. బాపయ్య గారి ఉన్నతమైన ప్రేమ జీవనం నుండి పరులకు లభించిన ఫలితాలు ఏమిటో ఒక్కసారి విచారిద్దాం, చూద్దాం, తెలుసుదాం. బాపయ్య గారు ప్రార్థనశీలురు కదా. ప్రతిరోజు నిత్య ప్రార్థన చేసుకోవటమే కాక విశేష సమయాల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసి ఆయన తన జీవితాన్ని వృద్ధి చేసుకుని సంవత్సరాది రోజున ఈ 7 పాటు పడటానికి పరమేశ్వరుడు నాకు శక్తి ప్రసాదించుగాక అని కాలేజీ తెరవబడిన రోజున నా ఉద్యోగ కార్యాలు తృప్తికరంగా సదుద్దేశంతో నిర్వర్తించడానికి పరమేశ్వరుడు నాకు తోడ్పడుగాక అని ముఖ్యమైన ఉత్తరాలు రాసిన పిదప, దేవా నీ ఇచ్ఛ అయిన ఎడ నా ప్రయత్నాన్ని ఫలింపచేయుము అని. ఇలానే ఇతర ముఖ్య కారణ సమయాల్లో కూడా ప్రార్థన చేసుకోవటం ఆయనకి అలవాటు. తన విషయంలో ప్రార్థన ప్రయోజనం ఎరిగాడు. తన కొరకు ప్రార్థించినట్లుగానే ఇతరులకు కూడా ప్రార్థించేవాడు. ఆయన ఎవరి అభివృద్ధి అభిలషించాడు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. రాజమహేంద్రవరంలో అనుష్ఠాన జీవితం గడపం ప్రారంభించిన మిత్రుడు వెలుకంజ వేస్తూ సమాజ ఉపాసనలకే రావటం మానేసినప్పుడు వారికి కలుగుతున్న పరిశోధనలో సర్వశుభప్రదాత వారిని కాపాడి వారు కష్టాలను లెక్క చేయక ధర్మం అనుసరించేటట్లుగా చేయుగాక అని సమాజాన్ని తోసిపుచ్చటానికి వారి మనస్సులో ఉత్సాహాగ్ని వెలుగునట్లు చేసే సాధనాన్ని నెలకొల్పుదురు కాన వారు సమాజాన్ని విడవకుండునట్లుగా చేయుగాక అని ప్రార్థించారు. త్రికరణ శుద్ధితో ఆయన చేసిన ఈ ప్రార్థన చాలా వరకు ఫలించింది. పాలబట్టి నరసింహం గారు బ్రహ్మధర్మ సంసరించి అనుష్ఠాన జీవితం బ్రహ్మధర్మం అనుసరించి అనుష్ఠాన జీవనం మొదలుపెట్టి అని తెలియగానే చాలా కాలం నుండి అతడు పొందటానికి అన్వేషిస్తుంది మనోశాంతి తృప్తి పరమేశ్వరుడు ఆయనకి కటాక్షించుగా. ఈశ్వరుడి దయ వల్ల పరిశోధనలో అతడు సంరక్షింపబడుగా అని ఆయన దేవుణ్ణి ప్రార్థించి కవికొండల సాంబశివరావు గారు బ్రహ్మదీక్ష తీసుకున్నారని తెలిసి ఆయన ఈశ్వరులకు స్తోత్ర వందనాలు సమర్పించి ధర్మ మార్గాల్లో నడవబూనిన వారు తన ప్రార్థనల ద్వారా ఆయన చేయూత ఇచ్చేవారు. ఆత్మలు పరస్పర సంబంధం కలిగి ఉన్న ఒక ఆత్మ యొక్క ఇచ్ఛా ప్రార్థన మరొక ఆత్మ మీద ఎందుకు పని చేయదు? పెదవులతో చేయబడే ప్రార్థనలు హృదయాన్ని పురిగొల్పజాల. హృదయం నుండి వెలువడే ప్రార్థనలు హృదయాన్ని కదల్చివే. బాపయ్య గారు ఎవరి విషయంలో ప్రార్థించాడు వారితో ఒకటి ఆయన వారిని గురించి తీవ్రంగా చింతనం చేసేవాడు, ఆలోచించాడు. వారిని గూర్చి కలలు కూడా కనేవాడు. నేను ధర్మజీవనంలో వెనకంజ వేశానని సమాచారం వెనకముందే ఆయనకు అది కలగుచ్చి ఆ సంగతిని తరువాత విని ఆయన అత్యంత వేదన పొంది
సంపూర్ణ విశ్వాసంతో నన్ను ఉద్ధరింపుమని ఈశ్వరుని ప్రార్థించిన ప్రార్థనలు ఆశ్చర్యకరం. దీని అర్థం ఏమై ఉంటుంది? తిరిగి మార్గానికి రానంతగా అతడు లొంగిపోయాడు. సర్వకాలికుడైన పరమేశ్వరుడు అతని ధర్మమేదియో చూపి దాన్ని అనుసరించటానికి శక్తి ప్రసాదించు. కలత చెందిన అతని ఆత్మకు శాంతి కలుగు అని అతడు క్రమేణా దృఢత్వాన్ని తోపగలుగుతున్నాడు. పరమేశ్వరుడు అతనికి ధైర్యస్థైర్యాలు అనుగ్రహించుగా అని అతని ప్రార్థన చేశారు. నాకు తెలియకుండా చేయబడిన ఈ ప్రార్థన నన్ను నేను కాపాడుకోలేని అవస్థలో చూసి ఉండే నన్ను కాచి ఉంటుందని నేను తలుస్తానని ఈ రచయిత చెప్తున్నారు హనుమంతుడు. అలా ఆయన తాను ప్రేమించిన వాళ్ళందరికీ శుభం చేకూర్చడానికి దైవ ప్రార్థన చేసేవారు. మొనగాల జమీందార్ శ్రీ రాజా నాయని వెంకటరంగారావు బహదూర్ ఆయన్ను చూడటానికి వచ్చి ఒకరోజు ఆయనతో గడిపి వారికి ఉచిత సత్కారాలు చేసించి దేవుడి వారికి చిరకాలం ఇలాంటి సత్యంత ఉన్నత ఆదర్శాన్ని ప్రసాదించుగాక అని ప్రార్థించి తన ఆప్తుల విషయంలో ఆయన ఈశ్వరుణ్ణి సమక్షంలో వెలువరించిన అభీప్సితాలు వ్యర్థంగా పోలేదని చెప్పడానికి అనుమానం ఏం పడక్క. ఆయన ఎవరి కొరకు ప్రార్థించారో వారు కేవలం శక్తి విహీనుడు క్రియాశూన్యులు అయిన వారని, ఆయన ప్రార్థనల మూలంగానే వారిలో కొత్త శక్తి సామర్థ్యాలు పొడచూ క్రియాశీలం ఉద్భవించిందని చెప్పడం సరికాదు. కానీ ఆయన ప్రార్థనలు వారి శక్తులను ఇనుమడింపచేసి వాళ్ళని కార్యదక్షులుగా మార్చాయి. అది నమ్మచ్చు. అలాగే వ్యాధి పీడితుల కోసం, దుఃఖభాజనుల కోసం, అనాథుల కోసం, అసహాయుల కోసం ఆయన ప్రార్థన చేశారు. అవి సఫలీకృతాలయ్యాయని విశ్వసించటానికి దృష్టాంతాలు అంటే ఎగ్జాంపుల్స్. బాహ్యానికి కనిపింపని ప్రార్థన పూర్వకమైన ఇలాంటి మానసిక సేవ ఆయన జీవిత ఫలాలు అగ్రగణ్యమై ఒకరోజు చెన్నపురిలో ఆయన పెనతండ్రి అయిన కృష్ణ గారి బావమరిది కొమరబోలు హనుమంతరావు గారు ఇద్దరూ కలిసి ట్రామ్ బండి మీద ఎక్కడికో వెళ్తారు. ట్రామ్ బండ్లను నడిపేవాళ్ళు ఆ రోజుల్లో చాలా మోసం చేస్తూ కంపెనీ వారికి వీలైతే ప్రయాణికులకు నష్టం కలిగిస్తూ ఉండేవారు. పోవలసిన దూరానికి 2 అణాలు పుచ్చుకోవలసి ఉండగా ప్రయాణం చేసేవారి వద్ద 7 కానులు మాత్రమే పుచ్చుకొని 6 కానుల టిక్కెట్టు వాళ్ళ చేతిలో పెట్టేవారు. అది ప్రయాణికులకు కొంచెం లాభం కలుగుతుండటం చేత ట్రాంబళ్ళు నడపే వారి అన్యాయాన్ని చూడనట్లు ఊరుకొనేవారు. ఈ విధంగా డబ్బు దగా అపరిమితంగా. బాపయ్య గారు ఆనాడు మామూలుగా ఇయ్యాల్సిన డబ్బులు ట్రాంబండిలో టికెట్లు అమ్మిన వాడి చేతిలో పెట్టగా వాడు 1, 2 కానులు తిరిగి ఇంతకంటే తక్కువ సొమ్ము టికెట్టు ఆయన చేతిలో పెట్టి ఇదేమిటి అని ఆయన అడిగారు. ఉడుకోవయ్యా నీకెందుకు అని బదులు చెప్పాడు. వెళ్ళిపోతున్నాడు. ఆయన కేకలు వేసి వాడిని పిలిచి వాడి పేరును నంబరు తెలుసుకొని కంపెనీ వారికి రిపోర్ట్ చేస్తా. అదంతా పెద్ద గోల కింద తయారు. బండిలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. పక్కన కూర్చున్న వాళ్ళు హనుమంతరావు ఆయన లేనిపోని తొందరకొని తెచ్చుకున్నాడని తలపోస్తారు. ఆ సందర్భంలో తాను చేయాల్సిన పనంతా ఆయన చేసి అలానే అన్యాయాన్ని అక్రమాన్ని ఆయన చూసినప్పుడల్లా ఏదో ఒక ప్రతీకారం చేయక ఊరుకుండేవాడు కాదు. బాపట్ల గ్రామంలో తెరనార రోజున జూదపు బల్లలు పెట్టి జనుల దగ్గర డబ్బు లాగుతున్న మోసగాండ ఆయన ఒక పర్యాయం చూశారు. తన మిత్రులతోడ్పాటుతో ఆ బల్లలు తీసి వారి మీద రిపోర్టు చేశారు. చిన్న విషయాల్లో కూడా అధర్మం తొలగించడానికి ప్రయత్నం అవసరం. ప్రయత్నం లేని మాటలు నిరుపయోగాలు.
బాపయ్య గారి వర్తనం ధర్మ విషయంలో సదా దృష్టాంతంగా ఉంది. ఆయన అనుదిన వర్తనమే ప్రార్థన తరువాత పేర్కొనదగిన ముఖ్య విషయం. పింగళి లక్ష్మీనారాయణ గారు బాపయ్య గారిని గురించి తెలిపిన ఈ క్రింది అంశాలు గమనించాలి. నాకు ఆయనతో 12 ఏళ్ల మైత్రి ఉంది. నాకు గల కఠిన వాక్కును మార్చాలని ఓపికతో నేను తనతో చెప్పే వాక్యాలను మార్చి తన భావ ప్రకటనలో ఎట్లాగూ చెప్పే. వాడు దుర్మార్గుడని నేను చెప్పితే వెంటనే వాడు మంచివాడు కాడని కప్పరాదా అని ప్రశ్న. అది అందవికారంగా ఉందని నేను చెప్పినప్పుడు తాను దిద్ది దాని అందం నాకు తెలియటలేదని చెప్పు అన్న. ఇలా సంవత్సరాల కొద్దీ ప్రయత్నించాడు, కానీ నా స్వభావాన్ని మార్చలేకపోయాడు ఆయన. కంటి చూపులో, నోటి మాటలు, అవయవాల కదలికలో ప్రేమ ఉడుకుతుండాలని ఆయన పట్టుదల. నేను ఇప్పటికీ ఆయన క్రియాసూత్రాలను అభ్యసిస్తున్నా, కానీ ఆయన సుశీలత, ఆయన వ్యక్తిత్వంలో ఎడతెగక చూడబడే ప్రేమ వాక్యాలు, ముద్దు పలుకులు, ముడిపెంపు చిరునగవు నాకు అలవాటు కాదు. అవి కోరిన మాత్రంలో కలగు. ఈశ్వర కటాక్షం చేతనే సంప్రాప్తమవు. హృదయ విద్యను హార్టికల్చర్ మన ఆంధ్రలో మొట్టమొదటగా బోధించి జీవించి చూపించిన వారు బాపయ్య గారు. జ్ఞానధీరుడు, ప్రజాసేవాతత్పరు, మోహ పంక్తిలాలను చిక్కుకొనిన అపురూపమైన విశుద్ధాత్ముడు. లక్ష్మీనారాయణ గారు రాసిన ఈ వచనాలు బాపయ్య గారి చెలిమి చేసిన వాళ్ళందరూ తమ అనుభవాన్ని బట్టి కూడా పరమ సత్యాలని చెప్పరు. బాపయ్య గారి చూపులు, మాటలు, కదలికలు, ధర్మ ప్రబోధాలు ఇతరుల హృదయాలను పరివర్తనానికి తోడ్పడతాయని వారి స్నేహితులంతా సాక్ష్యం చెప్తారు. ధర్మం మధువు వంటిదని పెద్దలంటారు. మకరందం కోసం తేనెటీగలు మూగినట్టు ధర్మం కోసం జనులు చేస్తారు. బాపయ్య గారు పలువురును ఆకర్షింపగలగటానికి ఆయన మాటలు ధర్మ ప్రపూరితాలై మధురంగా ఉండటమే కాదు, ఉపన్యాస వేదికలపైకెక్కి గంభీర ఉపన్యాసాలు ఇవ్వగలిగినవారు అనుచరులను కలిగి ఉండకుండటానికి తరచు చూస్తూ ఉంటారు. అందుకు కారణం వారిలోని ధర్మ అభావం. ధర్మ ప్రచారానికి శుష్క దీర్ఘ ఉపన్యాసాలు అక్కర్లా, ప్రేమతో కూడిన ఒక్క పలుకుతా. బాపయ్య గారి మధుర సంభాషణలు ఆయన దగ్గర చేరిన ప్రతి పురుషుడు, స్త్రీ నిరంతరం పొందుతుండిన ఫలాలని చెప్పచ్చు. బాపయ్య గారు స్వభావ భవనంలో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ఉపన్యాస మందిరాలు ధర్మ ఉపదేశాలు చేశారు. అవి కూడా అత్యంత ఉపయుక్తాలుగా ఉండేవి. ఆయన జీవిత ఆదర్శాలని వెలిబుస్తూ ధర్మ ఉత్సాహాన్ని పురుగొల్పుతూ ఉండేది. బాపట్ల, బందర్, గుంటూరు, నరసరావుపేట, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖ, చెన్నపురి మొదలైన పట్టణాలు సాంఘిక పారిశుధ్యం, సద్వర్తనం, స్వీయ సంస్కరణం, విద్యార్థుల విధులు, స్వదేశ వస్తు ప్రోత్సాహం, సర్వతోముఖ సంస్కరణం, ఐకమత్యం, బ్రాహ్మదర్శం, భక్తి, నీతి మొదలైన విషయాల గురించి ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు విన్నవాడు వాటిని నేటి వరకు స్మరిస్తూ అంతగా వారి హృదయంలో నాటుకున్నట్టుగా చేశారు. యువకులు కోమల హృదయులవటం చేత ఆయన బోధించిన సత్యాలు సులభంగా గ్రహించి
ఉత్సాహ పరవశులయ్యారు. బాపట్ల యువజనులు కనపరిచిన ఉత్సాహం తాత్కాణంగా చెప్పదు. పాపయ్య గారు మెడ్రాసు వెళుతూ రావటం, అక్కడ ఆగేటప్పుడు తరచుగా ఉపన్యాసాలు ఇచ్చి విద్యార్థులలో సంచలనం కలిగిస్తారు. ఒకసారి 16/1/1907 కలిగిన కదలికను గురించి ఆయన తన డైరీలో ఇలా రాశారు. పురమందిరంలో టౌన్ హాల్, తెలుగులో ఈశ్వరోపాసన బ్రహ్మధర్మము దాని ఆదర్శాలు అనే విషయాన్ని గురించి ధర్మ ప్రసంగం చేశారు. నాది సాయంకాలం పౌర జనసభకు అధ్యక్షత వహించి బ్రహ్మ సమాజాదర్శాల గురించి తెలుగులో విపులంగా మాట్లాడారు. చాలా వరకు విస్పష్టంగా ఆ ఆదర్శాలను వ్యక్తీకరించాలి. ఈశ్వరుడు నాకు దయతో శక్తి ప్రసాదించి జనులలో కలవరం బయలుదేరి ప్రధానోపాధ్యాయులు, ప్రధాన సహాయ ఉపాధ్యాయులు ఆగ్రహం చెంది వారికి సత్యంత సహనం ఈశ్వరుడు అనుగ్రహించునుగాక. ఈ వృత్తాంతం వల్ల పెద్దలు, ముఖ్యంగా అక్కడి బోర్డు హై స్కూల్లోని ఉపాధ్యాయులు ఆయన తాకిడికి తాళజాలక కోపావేశులైనట్టుగా మనకు అర్థమవుతుంది. చిన్న తరగతి మొదలు పెద్ద తరగతి వరకు అన్నిటిలోనూ బ్రహ్మ సమాజం యొక్క వాసన కలిగిన బాలురు ఉండటాన్ని ప్రధానోపాధ్యాయులు తెలుసుకుని బ్రహ్మ సమాజంతో సంబంధం ఉన్నవాళ్ళు నిలవండి, మిగతా వాడు వెళ్ళిపోండి అని ప్రతి తరగతికి వెళ్ళి ఒక పర్యాయం కోరారు. ప్రతి తరగతిలో ఒకరిద్దరు తక్కువ లేకుండా నిలబడ్డారు. బ్రహ్మ సమాజ ఉద్యమాన్ని నిరోధించాలని ఊరిలోని పెద్దలు ప్రధానోపాధ్యాయులను పురికొని ఆయన బ్రహ్మ సమాజం మీద అభిమానం గల విద్యార్థులను అవమానిస్తూ కొన్ని ఇబ్బందులు కూడా కలిగించి, అలాగే డాక్టర్ యానీ బీసెన్ దొరసాని గారు రచించిన దివ్య జ్ఞాన పుస్తకాలను బాలుర చేత నిర్బంధంగా కొనిపించి చదివించడం మొదలుపెట్టి ఈ సమాచారం బాపయ్య గారు విన్నతోడనే క్యార్లియన్ పత్రికకు ప్రధానోపాధ్యాయుల నిరంకుశ చర్యలను ఖండిస్తూ ఒక వ్యాసం రాసి అది ప్రచురింపబడిన సంచికను ఒకదాని స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారికి అప్పటి నుండి బాపట్ల పాఠశాలలు అవి అన్నీ క్రమంగా తగ్గిపోయాయి. బాపయ్య గారి వలలో తగులుకొనకుండా చేయటానికి పెద్దలే ఇక తమ బిడ్డలను ఆయన నుండి దూరం చెయ్యటం ప్రారంభించారు. ఆయన తమ్ముడు అప్పారావు కూడా మైసూర్ ప్రాంతాలకు పంపబడ్డారు. ఆయన ఉపన్యాసాలు యువకులకు అతి మధురాలై ఉండాలని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం. అవి ఆయన జీవితం యొక్క మహాఫలం. ఆయన వాగ్రూపంగానే కాదు, లిఖిత రూపంగా కూడా తన భావాలను ప్రకటించి ధర్మ వ్యాపనానికి తోడ్పడు. ఇండియన్ సోషల్ రిఫార్మర్, వాయిస్ ఆఫ్ ట్రూత్, హార్లీనియన్ పత్రికలలో ఆయన వ్యాసాలు ఆంగ్లంలో వ్రాసి ప్రచురించారు. ఆయన వ్యాసాలు మృదువైన సులభ శైలికని, భావాలు చక్కగా తేట తెల్లంగా ఉంది. నవీన సంస్కరణ భావాలు ప్రచురించటానికి మాత్రమే కాక ఇతరుల అయోగ్య కార్యాలను ఖండించడానికి కూడా ఆయన వ్యాసాలు రాశారు. రాజమహేంద్రవరంలో విద్యాధికులు కొందరు చేసి భోగం మేళం పెట్టించి వినోదించడం తెలిసి వారి వర్తనాన్ని విమర్శిస్తూ ఆయన వాయిస్ ఆఫ్ ట్రూత్ పత్రికలో ఏ స్కాండలస్ లోకల్ ఇన్సిడెంట్, నింజ్యమైన ఒక స్థానిక కృత్యం అనే శీర్షికతో విలాసం రాసి అందులో మాన నష్టకరమైన కొన్ని వాక్యాలు కలవని ఆయన మిత్రుడు భయపడు. ఆయన ఆ విషయాల గురించి తన దినచర్య పుస్తకంలో ఇలా రాసుకున్నాడు. విద్యావంతులు అవినీతిని పెంపొందించినప్పుడు హృదయం సహజంగా ఆవేశించదు. అలాంటి ఉద్రేక స్థితిలో భోగం మేళం విషయమైన ఆ గర్హ కార్యాన్ని గురించి నేను ఒక వ్యాసం రాసి అందు మాన నష్టకరాలైన వాక్యాలు ఉండటం చేత మిత్రుడు చాలా ఆదుర్దా పడుతుంది. ఈ మాటల వల్ల ఆయన అధర్మాన్ని సహించలేని స్వభావం కలవాడని స్పష్టపడుతుంది. సాత్విక స్వభావం అంటే అధర్మాన్ని సహితం సహించుకొని
దానితో రాజీ చేసుకొనుట ఎంత మాత్రం పత్రికలకు వ్రాయబడిన వ్యాసాలు ఆయన జీవిత ఫలాలు, జీవితం యొక్క ఫలితాలు. ఆయన తనకు చేతనైన రీతిగా ఇతరులకు ఆయన సాయపడ్డారు. బంధువులకు, మిత్రులకు ఆయన శక్తి కొద్ది సహాయం చేశారు. అంతేకాదు, తాను ఎరుగని బీద సాదర ఎడలకు, రోగుల ఎడలు ఆయన అమితమైన సానుభూతి వారి దీనస్థితి తొలగటానికి పాటుపడి కష్టపడు బీదల దైన్యాన్ని చూసినప్పుడు ఆయన హృదయం ఎలా కరిగిపోతుందో, వేగిరపడుతుందో, ఎలాంటి భావాలు ఆకలమవుతుందో ఆయన ఒక సందర్భంలో దినచర్య పుస్తకంలో వ్రాసికొన్న ఈ వాక్యాన్ని చూద్దాం. 2 ఎడ్ల బండి ఒక ఆడు మనిషి మీదుగా దొర్లిపోయింది. జనసమూహం ఆమె చుట్టూ చేరారు. జ్ఞానశూన్యులవ్వటం చేత వాళ్ళు ఏం చెయ్యటానికి తెల్లపోయి చూస్తూ నిలబడి ఉపాసనానంతరం ప్రార్థన సమాజం అందరి నుండి బయటికి వస్తూ ఆ సమూహాన్ని చూసి సమాచారం తెలుసుకొని తక్షణమే ఆ విసుపత్రిక ఆమెను తీసుకువెళ్ళాను. ఈశ్వరుడు ఆ స్త్రీని ఆశీర్వదించుగా. తిండి లేక ఆమె రోజంతా మాడిపోయింది. ఆహారం దొరకక ప్రతిరోజు ఈశ్వరుడి బిడ్డలు ఎంతమంది మృతి చెందుతున్నారు. ఓ దేవా, నీవు ధనం ప్రసాదించిన నీ బిడ్డలు తమ ధనం స్వార్థపరత్వంతో తమ నిమిత్తం ఎలాంటి బాధ్యత లేకుండా ఖర్చు చేయటం కాదు, వాళ్ళు దరిద్రులైన తమ సోదరి సోదరుల కోసం వినియోగించడానికి తమ పరంగా అప్పగింపబడిన పవిత్రమైన సొత్తు అని వాళ్ళకి ఎరుక కలిగించు. ఇందులో ధనికులకు దరిద్రులకు ఉండాల్సిన సంబంధాన్ని పెట్టిదో గాంధీ గారు కూడా అదే ఫాలో అయ్యారు. నిరూపించబడి బాపయ్య గారు స్వయంగా ఆర్జించడం ప్రారంభించిన మొదటి రోజుల్లోనే కుష్ఠరోగం చేత బాధపడుతున్న పిల్లవాడి తొట్టి స్నానం చికిత్స వల్ల ఆరోగ్యవంతుణ్ణి చేయటానికి ఆయన మిత్రులొకరు పూనుకొన్నప్పుడు ఆ పిల్లవాడికి అయ్యే భోజన ఖర్చులన్నీ భరించడానికి ఏర్పాటు చేశారు. వీరేశలింగం పంతులు గారు నడిపే వితంతు శరణాలయ సంబంధంగా కొంత పని కలిగి ఉన్న ఆయన అందులోని వితంతువులు సుఖంగా జీవించడానికి తగిన ఏర్పాట్లను చేయటంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఒకసారి శరణాలయానికి వెళ్ళినప్పుడు ఒక వితంతువు పడుకోవటానికి పక్కా కప్పుకోవటానికి దుప్పటి లేక చలిలో కటిక నేల మీద పడుకుందని శరణాలయం యొక్క సూపరింటెండెంట్ ద్వారా తెలుసుకొని ఆయన చాలా దుఃఖపడి ఆమె కొరకు ఒక బూర్నీస్ దుప్పటిని పంపిస్తానని చెప్పాడు. తర్వాత మాటల సందర్భంలో పంతులు గారు ఆమెను గురించి ఏదో అడుగగా ఆమెకు దుప్పటి బోర్నీసు చాలా అవసరంగా ఉన్నాయని తానవి పంపుతానని చెప్పి వచ్చానని ఆయన పంతులు గారితో చెప్పారు. ఇంటికి వెళ్ళి బంట్రోతు చేత అవి ఆమెకు పంపించాడు బాపయ్య గారు. తర్వాత పంతులు గారు ఆగ్రహించి అవి కావాలని ఆయన అడిగినందుకు ఆమెను చీవాట్లు పెట్టారని సూపరింటెండెంట్ ద్వారా వినగా ఆయన ఎలాంటి తలంపు తలంచి ఉన్నాడు, దీనుల పక్షం వహించటంలో ఎంత దీక్ష పూనాడు. దినచర్య పుస్తకంలో 6/12/1905 తేదీన వ్రాసుకున్న ఈ ప్రార్థనలో పరమేశ్వర, బలమైన ప్రతికక్షిని అసమాన నిరోధం సహితం ఎదుర్కొని సత్యం కోసం, ధర్మం కోసం, మానవ శ్రేయస్సు కోసం ప్రతిఘటించటం గల సచ్చింతన్ దృఢచిత్తాన్ని నీ విధేయ సేవకుడైన నాకు అమిత వాత్సల్యంతో అనుగ్రహి మీ ఆశీర్వచనాల బడయుటానికి అర్హుడ అయ్యేటట్టుగా పరిశుద్ధుడిగా, నిష్కపటుడిగా, ధర్మాత్ముడిగా నన్ను చేయి మహాప్రభు. మానసిక శారీరక వేదన నుండి పాపం ఆ స్త్రీ అపార కరుణతో కాపాడు అమ్మాయినమ్మా. నీ యందు దృఢ విశ్వాసం కలిగి ధైర్యంతో సర్వశోధనలు ఎదుర్కొన్న శక్తి నువ్వు ఆమెకు కటాక్షి. దీనివల్ల బాపయ్య గారు అవసరమైతే తాను గౌరవించిన వీరేశలింగం పంతులు గారితో కూడా పూలు సలపటానికి సంసిద్ధుడయ్యారని అర్థం. దీనజన పోషణ ఆయన జీవితం వల్ల మరి యొక్క ఫలితం.
పంతులు గారు స్థాపించిన విక్టోరియా బాలికా పాఠశాలకు, రాజమండ్రిలోని హిందూ సంఘ సంస్కరణ సమాజానికి, రాజమండ్రి ప్రార్థన సమాజానికి కార్యదర్శిగా ఉండి ఆ సంస్థల వక్షయన బాపయ్య గారు అమిత ఉత్సాహంతో కొంతకాలం కృషి చేశారు. విక్టోరియా బాలికా పాఠశాల యొక్క సంవత్సర ఉత్సవంలో యానివర్సరీ ఏఎల్ షేడీ దొరసాని గారి యాజమాన్యంలో 24/2/1906 తేదీన జరిగినప్పుడు ఆయన చదివిన కార్య నివేదన స్త్రీ విద్యా విసర్జనలో తోడి దేశీయులలో ఎలాంటి ప్రోత్సాహం కలిగించడానికి ఆయన కృషి చేశారో మనకి అర్థమవుతుంది. కీర్తిశేషులైన అరవపల్లి సుబ్బారావు గారు మృతి చెందినప్పటి నుండి నిద్రావస్థలో ఉన్న రాజమహేంద్రవర సంఘ సంస్కరణ సమాజం చురుకుగా పనిచేయటానికి కారకుడై దాని పక్షంలో వీరేశలింగం పంతులు గారు, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, టంగుటూరి శ్రీరాములు గారు, చిలుకూరి వీరభద్రరావు గారు మొదలైన పుర ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పించడం, స్త్రీల కోసం ప్రత్యేక ప్రసంగాలు ఏర్పరిచి కరపత్రాలు ప్రచురించి సంఘ సంస్కరణకు తోడ్పడటానికి విందులు చేసి ఆయన తన కార్యోత్సాహాన్ని కనబడి, టంగుటూరి ప్రకాశం గారు బారిస్టర్ పరీక్ష చదవటాన్ని ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు వారి సన్మానార్థం సంస్కరణ సమాజం పక్షాన ఒక బహిరంగ సభ జరిపి వారిని శ్లాఘిస్తూ ఆయన మాట్లాడి కార్యశీలం యొక్క ఆవశ్యకతను స్వరజనుడు గుర్తించినట్లుగా చేసి, బాలురు కాని బాలికలు కాని బాల్య వివాహం జరిపే ఆచారాన్ని ఆయన పూర్తిగా నిరసించారు. తన బంధువులో అలాంటి వివాహాలు జరగనున్నప్పుడు ఆయన అవి జరగకుండా చేయటానికి యావత్ శక్తి వినియోగం. సంస్కర్తలమనిపించుకున్న బాల్య వివాహాలు కావించే వాళ్ళు ఆయన అతి తీవ్రంగా ఖండి. ప్రొఫెసర్ ఎం రంగాచారి ఎంఏ గారు తన 7 ఏళ్ల పుత్రికను 15 ఏళ్ల బాలుడికిచ్చి వివాహం చేయించిన ప్రొఫెసర్ గారిని విమర్శిస్తూ ఆయన ఇండియన్ సోషల్ రిఫార్మర్ పత్రిక రాసిన వ్యాసాల్లో అతి కుహనా సంస్కర్తల మూలంగా సంఘ సంస్కరణ ఉద్యమం మహా నష్టం కలుగుతోందని నిరూపించారు. సంస్కరణ కార్యాల పక్షంలో యోధుడిలా పోరు సల్పటానికి ఆయన నిలిచాడని ఈ ప్రయత్నపడిన సన్నివన్నీ తెలుస్తున్నాయి. రాజమహేంద్రవర ప్రార్థన సమాజానికి ఆయన ప్రాణం పోశాడని చెప్పచ్చు. మద్రాస్ ప్రార్థన పుస్తకాల నుండి వారం వారం ప్రార్థన చదవటం సమాజకులలో ధర్మ జీవనాన్ని రగులు కొల్పటానికి తోడ్పడ నేరదని జయంతి గంగన్న గారు మొదలైన మిత్రులు తెలపటం వల్ల, స్వయంగా గమనించటం వల్ల సొంత ప్రార్థనలు చేయడానికి ఆయనయే మొదట పూనుకున్నారు. ధర్మంలో తాను పెరుగుతున్న కొద్దీ నూతన ప్రార్థనలు ఆయన చేస్తూ తోడి సభ్యులలో భక్తి ఉత్సాహాలు పురికొల్పి ఉండాలి. భక్తి అనుష్ఠానాలు పరిపూర్ణత చెందునని ఉపదేశంగా మూలంగా వర్తనం వల్ల వ్యక్తపరిచారు. ఇక రాజకీయ ఉద్యమాలు పాల్గొనడానికి ఆయన ఉద్యుక్తులవుతున్నారు. స్వదేశీయ వస్తువులను ప్రోత్సాహానికి ఆయన పాటుపడి దేశీయ వ్యాయామాలు వాడుకలో తెచ్చారు. 1906 సంవత్సర ప్రాంతంలో బాపట్లో నడపబడుతున్న తాలింఖానాకు పెదబాపయ్య గారు తరచూ రావడం, కసరత్తు చేసి వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ ఉండేవారు. ఇంకొక చోట నుండి కొత్త వారిని తెచ్చి జీతమిచ్చి వారి ద్వారా తాలింఖానాకు నడిపించద కంటే ఉన్నవాళ్ళు కొంత కసరత్తు నేర్పి ఉన్నవాళ్ళు ఉన్నందున వాళ్ళని ఉపయోగించుకోవడం బాగుంటుందని ఆయన సలహా కూడా. ఇలా బాపట్ల వాస్తవులు మంత్రి కృష్ణయ్య గారు చెబుతున్నారు. దేశహితకరాలైన సర్వకార్యాలలో పాటుపడి మానవ సేవ యందు నిమగ్నుడవుతున్నాడు పెదబాపయ్య. ఒక సందర్భంలో వీరేశలింగం పంతులు గారికి ఉత్తరం రాస్తూ తను గురించి, ఫర్ ఎనీ బ్లెస్డ్ కాజ్ ఐ వుడ్ ఈవెన్ ఆఫర్ మై లైఫ్ అంటూ హిమ్ హూ గేవ్ ఇట్ అన్నారు. ఈ ధర్మ కార్యం కొరకైన నా జీవన ప్రదాత అయిన భగవంతుడు
నా జీవితాన్ని సైతం కానుకగా సమర్పిస్తా అని ఆయన తెలుపుకుంటేవాడు డైరీలో రాసి ఒక మాటలో స్వార్థరహితమై సేవారూపం దాల్చి ఆయన ధన్య జీవితమే దేశానికి దొరికే గొప్ప ఫలం పని. రేపు 17వ ప్రకరణం ఆయన మరణం, బాపయ్య గారి మరణం.